షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. వినాయక చవితి ఉత్సవాల కోసం గాజువాకలో ఇదిగో కోటి లింగ సహిత మహాగణపతి సిద్ధమవుతున్నారు. గాజువాక డిపో కొత్త నక్కవాణిపాలెం గ్రౌండ్స్ లో ఈ భారీ గణనాథుని అయితే ఇప్పటికే రూపుదిద్దుకుంటున్నటువంటి దృశ్యాలు మీరు ఐ డ్రీమ్ స్క్రీన్ పైన చూస్తున్నారు. లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ మహా బెల్లం వినాయకుడిని ప్రతిష్ఠించి ఒక రకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లోని చాలా పాపులర్ అయినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా బెల్లం వినాయకుడిని దర్శించుకోవటానికి క్యూ కట్టినటువంటి జనం ఇప్పుడు ఈసారి కూడా కోటి లింగాలతో ఏర్పాటు చేస్తున్న కోటి లింగ సహిత మహాగణపతిని రూపుదిద్దుకునేందుకు ఇక్కడైతే కళాకారులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. సో ఇప్పుడు కూడా లక్షలాదిగా తరలి రాబోతున్నటువంటి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయటమే కాదు 21 రోజుల పాటు ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహించేందుకు కూడా లంబోదర చారిటబుల్ ట్రస్ట్ సిద్ధమవుతోంది. గోవర్ధన్ గారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఈ ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా కొత్త కొత్త థీమ్స్ తీసుకొని ఈ నిర్వాహకులు వినాయక చవితి ఉత్సవాలు చేసేందుకైతే పోటీ పడుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇది తెలుగు రాష్ట్రాల్లోని అతి భారీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడమే కాకుండా కోటి లింగాలతో ఏర్పాటు చేయటం అనేది మరొక ప్రత్యేకత. అంతేకాదు ఇక్కడ మనకి నంది విగ్రహాన్ని కూడా అంటే ఇది కూడా శివలింగాలతోనే తయారు చేస్తున్నారండి. ఓకే, సో ఎలా జరగబోతున్నాయి ఉత్సవాలు అంటే మనం ముఖ్యంగా వినాయక చవితి అనగానే హైదరాబాద్ మాత్రమే గుర్తొచ్చేది. ఈ లాస్ట్ 2 సంవత్సరాల నుంచి వినాయక చవితి అంటే విశాఖపట్నం కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే విశాఖపట్నంలో ముఖ్యంగా బెల్లం వినాయకుడు గుడి ఉంది, సంపత్ వినాయకుడు గుడి ఉంది. ఆ బెల్లం వినాయకుడు గుడితో అంటే బెల్లం వినాయకుడు అంటే ఒక గుడి మాత్రమే. అలాంటి బెల్లం వినాయకుడిని మనం లాస్ట్ ఇయర్ పెట్టి అది సక్సెస్ఫుల్గా అంటే కొన్ని లక్షల మంది జనాల్ని మనం ఆకట్టుకున్నాడు ఆ దేవుడు. అంటే లక్షల మంది వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఏంటంటే ప్రతి సంవత్సరంలో మనకి మహాశివరాత్రి రోజు కోటి లింగాలతో బీచ్ ప్రాంగణంలో మనకి శివుడిని పెడతారు కోటి శివలింగాలతో. అదే ఇదిగా మనం కూడా కోటి శివలింగాలతో మన భారీ గణపతిని మనం గణనాథుని పెట్టాలని మనం అనుకున్నామండి మా ట్రస్ట్ ద్వారాగా. ఈ శివలింగాలన్నీ కూడా ఎక్కడి నుంచి తయారు చేయించారు? ఈ కళాకారులు ఎంతమంది దీనికోసం పనిచేస్తారు? అంటే ఈ శివలింగాలన్నీ కూడా మనకి అనకాపల్లి నుంచి ఇంకా గాజువాక అదే పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి కూడా అంటే మనం మనకి తయారు చేయడానికి అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది సిబ్బందిని పెట్టి తయారు చేయిస్తామండి. తెలుగు రాష్ట్రాల్లోనే విశాఖ పేరు మారుమ్రోగేలా భారీ స్థాయిలో వినాయక చవితి ఉత్సవాలు చేయడానికి మీరు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ స్థాయిలోనే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు మీరు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది కళాకారులు ఈ విగ్రహం తయారీ కోసం పనిచేస్తున్నారు? ఎప్పటి నుంచి మీరు ఈ వర్క్స్ అన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది? సుమారు ఒక 20 మంది కళాకారులు వచ్చి తయారు చేస్తున్నారండి. దానికి తోడు మా కమిటీ సిబ్బంది కూడా ఒక 20 మంది ఇక్కడ ఉంటూ ఆ నిర్వాహం మొత్తం అంతా చూసుకుంటూ కూడా అంటే ఇదే కాకుండా దీనికి తోడు లైన్స్ అని జనాలకి అంటే ముందుగా మనం ఫస్ట్ టైం పెట్టడం అండి. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సిబ్బందికి అంటే వచ్చే జనాలకి ఎలాంటి లైన్ ఇవ్వాలి, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ అని అంటే భక్తులకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఫస్ట్ ఆ భక్తులు ఫెసిలిటీస్ ఇస్తూ కూడా మేము ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మీరు బెల్లం వినాయకుడు ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్ బట్టి ఇప్పుడు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ మీ మీద పెరిగాయి. ఎందుకంటే ఆ స్థాయిలోనే ఇంకా రెట్టింపు భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. అందులోనూ కోటి లింగాలతో ఏర్పాటు చేస్తున్నారు అంటే మీరు నమూనా ఆ పిక్చర్ కూడా చూపించినప్పుడు మొత్తం స్వామివారంతా కూడా శివలింగాలన్నీ కూడా అదే ఆకృతిలో వచ్చి ఆర్నమెంట్స్ అన్నీ హైలైట్ అవుతున్నాయి. చూడటానికి కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. బట్ ఇది ఇప్పుడు ఈ
నిర్మాణ దశలో ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అంత అబ్జర్వేషన్ అయితే చేయలేకపోవచ్చు. బట్ మీకు స్క్రీన్ పైన కూడా ఇస్తున్నాను. అవుట్లుక్ ఎలా ఉండబోతోంది, స్వామివారు ఎంత కనువిందు చేయబోతున్నారు, భక్తుల కోరిన కోరికలు తీర్చే, విఘ్నాలను తొలగించే విఘ్ననాథుడుగా తొలి పూజలు అందుకునేటటువంటి వినాయక చవితి సంబంధించి ఉత్సవాలు దేశవ్యాప్తంగా చాలా వైభవంగా చేసేందుకైతే గనుక నిర్వాహకులు చాలా ఏర్పాట్లు చేస్తున్నారు భారీ ఎత్తున. సో ఇది కూడా ఎందుకు పెట్టాలి అనిపించింది అంటే ఇది ప్రత్యేకంగా ఈషాలో, కోయంబత్తూరులో ఈషాలో మాత్రమే ఉన్నదండి ఆ నంది. అదే నంది అంటే శివుడికి నంది వాహనం ఉండాలి, వినాయకుడికి ఎలక మూషికం వాహనం ఉండాలని చెప్పి ఇక్కడ ఎలక తయారు చేపిస్తున్నాం, అక్కడ మూషికం, అక్కడ ఏమొచ్చి శివుడికి నంది తయారు చేపిస్తున్నాం అండి. అంటే లాస్ట్ టైం మేము బెల్లం వినాయకుడు పెట్టేటప్పుడు ఆ బెల్లాన్ని ప్రసాదం కింద అందరికీ పంచాలనుకున్నాం. అది మాకు పైనుంచి పంచకూడదు అని వచ్చింది. ఈసారి ఈ శివలింగాలు ఎవరైతే భక్తితో పూజిస్తారో, అలా భక్తి నియమాలతో ఉంటారు అనుకున్న వాళ్ళకి 21 రోజు ప్రత్యేకమైన పూజలు జరిగాక మేము ఇది కూడా మీ శివలింగాలు ఎవరికైతే ప్రజలు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని మా ట్రస్ట్ ద్వారా ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకున్నాం. లాస్ట్ ఇయర్ మీకు పురోహితులు ఎవరో చెప్పారు, ఇన్ని పూజలు అందుకుని ఇన్ని విశేష హోమాలు అవి జరిగిన తర్వాత ఇలా వినాయకుడికి ఏదైతే బెల్లంతో తయారు చేసినా అది ప్రసాదంగా ఇవ్వకూడదు అని. సో ఇప్పుడు మరి శివలింగాలకు సంబంధించి ఎలాంటి డైరెక్షన్ లేవండి. అంటే భక్తి పూజలతో నియమాలతో ఉన్న వాళ్ళు ఇంట్లో అంటే దేవుడి మూలలో పెట్టుకుంటారు కదండి, అలాంటి దగ్గర అయితే పెట్టుకోవచ్చు. భక్తి అంటే అంతే జాగ్రత్తతో పూజలు చేసిన వాళ్ళకి మాత్రం మనం ఇస్తామండి, లేకపోతే ఇవ్వం. సో ఇక్కడ 21 రోజుల పాటు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పూజలు అందుకోబోతున్నటువంటి ఈ స్వామి వారిని మళ్ళీ ఈ కోటి లింగాలు ఏవైతే ఉన్నాయో భక్తి ప్రపత్తులతో చాలా నియమ నిష్టలతో పూజలు అదే విధంగా కొనసాగించే వాళ్ళకి ఇది దేవుడి ఆరాధన గదిలో పెట్టుకునేలాగా, మళ్ళీ పూజలు నిత్యం అందుకునేలాగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, అదే ఆలోచనతో భక్తులకు దీన్ని కూడా ఇవ్వటానికి, మేము ప్రసాదంగా ఇవ్వటానికి మీరు ప్లాన్ చేస్తున్నారు ఆ రోజు. అవునండి. సో ఈ 21 రోజుల పాటు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? అంటే భక్తులు కూడా ఎక్కువ మంది రాబోతున్నారు కాబట్టి క్యూ లైన్ సిస్టమ్ కానీ ఇవన్నీ విషయాలు ఎలాంటి? అంటే భక్తులు పోయినసారి అంటే మనకి అవగాహన లేకపోవడం వల్ల అది కూడా మనం చాలా టైట్గా చేసామండి. ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఏ భక్తులు ఎలాంటి ఇదిలో రావాలో అన్ని క్యూ లైన్స్, ప్రతి భక్తులకి కూడా క్యూ లైన్స్ పెట్టే విధం మనం తీసుకున్నామండి. పార్కింగ్ ప్లేస్ అని, లేకపోతే అన్ని వాటర్ ఫెసిలిటీస్ అని, అన్ని ఫెసిలిటీస్ మనం జాగ్రత్తగా తీసుకున్నాం. దానికి తోడు గవర్నమెంట్ నుంచి ఏవేవి ఆదేశాలు వచ్చాయో కూడా ఆ ఆదేశాలు కూడా మనం తీసుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంత భారీ గణనాథుని ప్రతిష్ఠించినప్పుడు ఇక్కడ మీరు రూల్స్ కూడా పర్టికులర్గా పాటించాల్సి ఉంటుంది, కావాల్సినటువంటి కేర్ కూడా, సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు అతి భారీ విగ్రహంగా చెప్తున్నారు, ఎన్ని అడుగుల వరకు వచ్చే అవకాశం ఉంటుంది? అంటే ఎన్ని అడుగులు అనేది ఇంకా మేము బయటికి చెప్పలేదండి, రివీల్ చేయలేదు. లాస్ట్ ఇయర్ కన్నా పెద్దదే, లాస్ట్ ఇయర్ లాగే అదే. అంటే దేవుడు లాస్ట్ ఇయర్ ఎలా ఆకట్టుకున్నాడో సేమ్ అదే రివీల్తో ఆ రోజు ఆకట్టుకునే వరకు అందరూ వేచి చూడాలని, మాతో సహా అందరూ వేచి చూస్తారని మేము కోరుకుంటున్నాం. సో ఇది లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ ఏదైతే బెల్లం గణనాథుని ప్రతిష్ఠించారో మహాగణపతిగా, ఈసారి ఉత్సవాలను 2025లో కూడా తెలుగు రాష్ట్రాల్లోనే విశాఖ పేరు మరొకసారి మారు మ్రోగేలా గాజువాక డిపో లంక గ్రౌండ్స్, గాజువాక డిపో కొత్త నక్కవాణిపాలెం గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నటువంటి కోటి లింగ సహిత మహాగణనాథుని ప్రతిష్ఠించబోతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కళాకారులు గత కొన్ని నెలల క్రితం నుంచి కూడా పనిచేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత ఈజీ కాదు, ఇలాంటి ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహించాలంటే నిర్వాహకులకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అలానే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని శాఖల నుంచి ఎలాంటి డైరెక్షన్స్ ఉన్నాయో అవన్నీ పాటిస్తూనే వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ సిస్టమ్. సో లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ఫీడ్బ్యాక్స్ అన్నీ తీసుకొని ఈ ఇయర్ మరింతగా ఘనంగా ఉత్సవాలు చేసేందుకైతే మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.